చాలా రకరకాల ఫ్రూట్స్ తింటాము, ఉపవాసం చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ తినే ఉంటారు. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అన్ని రకాల ఫ్రూట్స్తో మీరు క్షీరం చేసుకోవచ్చు, లేదంటే ఇలా నేను చేసినట్టు కూడా మీరు చేసుకోవచ్చు. సో ముందుగా నేనేం చేస్తున్నానంటే ఒక గ్లాస్ తీసుకొని ముందుగా సబ్జ గింజలు, ఈ సబ్జ గింజలని మీరు ఒక గంట పాటు లేదంటే అరగంట పాటు నీళ్ళలో నానబెడితే ఇలా భలే ఉంటాయి. ఇవి నాకు ఎంత ఇష్టమో, పట్టుకుందామంటే కూడా పట్టుకోరాకుండా ఉంటుంది, చాలా బాగుంటాయి. మరి ఫస్ట్గా మనం గ్లాస్లో ఈ సబ్జ గింజలు, ఆ తర్వాత కొన్ని ఖజూర పండ్లు. ఫస్ట్గా ఖజూర పండు తిని ఉపవాసం వదులుతారు. అలాగే మన ద్రాక్షలు కలర్స్గా చేశారనుకోండి, చూడటానికి బాగుంటుంది, తాగటానికి బాగుంటుంది. మరి లోపల ఫస్ట్గా మనకి వైట్ కలరు, మధ్యలో ఖజూర పండు, ఆ తర్వాత నల్లటి గ్రేప్స్ వేసేసాను. సో చూడటానికి బాగుంటుంది, తాగటానికి బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం పళ్ళ క్షీరం పోసుకొని, మరి యాపిల్ని నేనేం చేశాను, తొక్క తీసేసాను. తొక్క తీసి మీరు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం, ఇందులో వేసేస్తాను. అది కూడా మీకు ఇవన్నీ చేయటానికి మనకి పేషెన్స్ లేదనుకోండి, మీరు మార్నింగ్ అంతా మనము ఫాస్టింగ్ చేస్తాం కదా, ఆ టైంలో మీరు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, ఈవినింగ్ మనం గుడికి వెళ్ళి రాగానే రెడీగా ఉంటాయి, తాగేయటమే తినేయటమే. సో మరి ఇప్పుడు ఇంకాస్త గ్రేప్స్, అలాగే మన ఖజూర పండ్లు, అలాగే ఇప్పుడు మన సబ్జ గింజలు, మరి కాస్త మన క్షీరం. సో చూడండి, చక్కటి ఫలా క్షీరము రెడీ అయిపోయింది.